ఖగోళ విజ్ఞానంలో ఈనాటి ఎపిసోడ్లో మనం క్లైమేట్ చేంజ్ అనేది ఈ రెయిన్ ప్యాటర్న్ మీద అంటే వర్షాల మీద ఎలా ప్రభావం చూపుతోంది అని గత 10 సంవత్సరాలుగా ఈ వాతావరణ శాఖ శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరుపుతున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మన భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా వస్తున్న మార్పును గమనించారు. అసలు వర్షాలు పడని చోట వర్షాలు పడడం, రెండోది వర్షాలు పడే చోట వర్షాలు పడకపోవడం, దాంతో ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఎక్కువ తక్కువ, ఓ చోట ఎక్కువ పడుతుంది, ఓ చోట తక్కువ పడుతుంది. రెండోది భారతదేశంలో ఏం చేశారంటే వాళ్ళు 4419 మండలాలు లాంటివి అంటే లొకాలిటీస్ ప్రాంతాలు తహసీల్స్ దానివి తీసుకుని స్టడీ చేశారు. 4419 తహసీల్స్. వాటిల్లో 55% మండలాల్లో మనం సౌత్ వెస్ట్ మాన్సూన్గా చూసినట్లయితే చాలా వరకు మనకు తెలుసది జూన్ టు సెప్టెంబర్ వస్తుంది. కేరళలో ప్రారంభమై మహారాష్ట్ర మీదుగా వాటిల్లో ప్రయాణం చేస్తుంది. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ సెంట్రల్ పార్ట్ దాకా వెళ్ళి తిరిగి హిమాలయాస్ దగ్గర నుంచి మళ్ళీ మనకి నార్త్ ఈస్ట్ అంటాం, రివర్స్ అంటారు, రివర్స్ మాన్సూన్ అంటారు. అది మనకి తమిళనాడు దీంతో ఎండ్ అయి వెళ్ళిపోతుంది. అంటే ఆ టైంలో తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం అక్కడ ప్రారంభమయ్యి వర్షం వెనక్కి తిరిగి వస్తుందన్నమాట. ఈ ప్రాంతం అంతటినీ 1982 నుంచి 2022 సంవత్సరం వరకు 1982 సుమారుగా 4 దశాబ్దాలు ఈ ప్యాటర్న్ని ఈ శాస్త్రజ్ఞులు, వాతావరణ శాఖ శాస్త్రజ్ఞులు, రీసెర్చ్ స్కాలర్స్ స్టడీ చేశారు. చేస్తే మనం గమనించినట్లయితే కేరళలో ప్రారంభమై పైకి వెళుతూ ఉంటే దానిలోనూ ఎక్కువగా మనకి ఈ గుజరాతు, దాని తర్వాత రాజస్థాన్ ఇవన్నీ వర్షం పడుతూ ఉంటుంది. దీనిలో 30% పడని చోట డ్రైగా ఉన్న చోటేమో ఇంక్రీజ్ అయింది. అంటే ఫాస్ట్గా షిఫ్టింగ్ అయిపోతుంది. స్టడీ చేసినట్టయితే దీనిలో ఉన్నవన్నీ చాలా వరకు జూన్ టు సెప్టెంబర్, అలాగే అక్టోబర్ టు డిసెంబర్, రిసీడ్ అయ్యేది అక్టోబర్ టు డిసెంబర్. 30% ఇంక్రీజ్ ఏమో డ్రై ఏరియాలో వచ్చింది. అదే ఇక్కడ వర్షం పడదు అనుకుంటే అక్కడ 30% ఇంక్రీజ్ అయింది. అలాగే పడే చోట వర్షం 30% తగ్గిపోయింది. ఇక్కడ 30% ఇంకంటే క్వాంటిటీ అదే ఉంది, బట్ ప్యాటర్న్ మారిపోయింది. ఎక్కడైతే డ్రైగా ఉందో అక్కడ 30% ఇంక్రీజ్ అయింది. ఎక్కడైతే ఎక్కువ పడాలో వర్షం, ఎందుకంటే వ్యవసాయం అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. మన వ్యవసాయం అంతా అతివృష్టి అనావృష్టిలాగా అనే మాటలు ఇందుకే వచ్చినాయి. 30% ఏమో చాలా వరకు తక్కువ పడుతుందన్నమాట. అలాగే మాన్సూన్ ఫ్రీక్వెన్సీలో మార్పు వచ్చింది. పడవలసింది వర్షాకాలం, ఇప్పుడు ఎలా అయితే ఎండాకాలం శీతాకాలం అంటున్నారో అలాగే వర్షాకాలంలో ఎప్పుడు మనకి వర్షాలు పడే ఇది ఉంటుంది, దాని ఫ్రీక్వెన్సీ అన్న దానిలో మార్పు వచ్చేసింది. అంటే ఎక్కువ తక్కువ దానిలో రావాల్సిన అన్నమాట. ఇది 55% చేంజ్ అయిపోయింది. 55% యొక్క ప్రాంతాలలో ఈ ఫ్రీక్వెన్సీలో మార్పు వచ్చింది, రావాల్సిన టైంకి రాకపోవడం, ఇవన్నీ అన్నమాట. ఆ రకంగా అలాగే పడని చోట 1 నుంచి 15 రోజులు వర్షం పడిపోతుంది. అక్కడ అన్ని రోజులు వర్షాలు పడవు, కానీ 1 రోజు నుంచి 15 రోజుల దాకా కూడా కంటిన్యూస్గా వర్షాలు పడడం మొదలుపెడుతున్నాయి. అందుకని చేంజ్ ఇన్ మాన్సూన్ ప్యాటర్న్ అంటే మాన్సూన్ పడే ప్రాంతాల్లో చేంజ్ చాలా వరకు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. 48% రెయిన్ఫాల్ మనకి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్లీ, సగం వాటర్ కానీ మనం వర్షాన్ని చూసినట్లయితే 48% సమానంగా ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లే. డిస్ట్రిబ్యూషన్లో తేడా వచ్చింది, పెరగడంలో తేడా వచ్చేసింది, వర్షాలు పడడంలో తేడా వచ్చేసింది, కాలంలో చాలా మార్పు వచ్చేసింది. అలాగే నార్త్ కోస్ట్లో కూడా
10%. కొన్ని చోట్ల ఎక్కువ పడింది, కొన్ని చోట్ల తక్కువ పడింది. మనం చూసినట్టయితే 80% తమిళనాడులో మొన్న వర్షంలో తేడా వచ్చేసింది, తమిళనాడులో వచ్చేది. అలాగే 44% తెలంగాణలో ఎక్కువ వర్షాలు పడ్డాయి, కొన్ని చోట్ల పడేవి, వాటిల్లో డిఫరెన్స్. మిగతా 39% చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గోవా వీటిల్లో మార్పులు వచ్చేసినాయి. ఈ మార్పులన్నీ కనుక మనం స్టడీ చేసి చూసినట్లయితే, జాగ్రత్తగా గమనించినట్లయితే ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి. ఫ్లడ్స్తో పాటు ల్యాండ్ స్లైడ్స్ వచ్చేస్తున్నాయి. వాటర్ అంతా పడిందంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మనకు భూమి మీద వచ్చే వాటర్ అంతా వర్షాల ద్వారానే. వర్షాల ద్వారా వచ్చే నీటిని మనం దాచుకునే లోపు అవి ఫ్లడ్స్ ద్వారా వెళ్ళిపోవడం, వరదలు రావడం, ల్యాండ్ స్లైడ్ జరగడం, దాని తర్వాత మనకి ఈ గట్లు తెగిపోయి వీటిల్లో అయిపోయి ట్రెమెండస్గా ఫ్లడ్డింగ్లో చేంజ్ వచ్చేస్తుంది. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్. అందుకని క్లైమేట్ చేంజ్లో రెయినీ ప్యాటర్న్లో మార్పు వచ్చేసింది. క్లైమేట్ చేంజ్ వల్లనే రెయినీ ప్యాటర్న్లో చాలా మార్పు కనిపిస్తోంది. ఈ స్టడీ అంతా గత 10 సంవత్సరాల దీని మీద క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రికార్డ్స్ 4 దశాబ్దాల నుంచి 1982 నుంచి 2022 దాకా ఉన్న రికార్డ్స్ పరిశీలించి గత 10 సంవత్సరాల్లో వచ్చిన ప్యాటర్న్కి చూసినట్లయితే క్లైమేట్లో వచ్చిన చేంజ్ ప్రభావం, ఈ మాన్సూన్ ప్యాటర్న్ మీద మార్పు ఎక్కువ తక్కువ రావడం, అలాగే 4419 ప్రాంతాలలో, మండలాలలో, తహసీల్లో, వాటిలో మనం రకరకాల పేర్లతో పిలుస్తాం, ఆ ఏరియాల్లో జరుగుతోంది. ఎక్కువ కానీ తక్కువ కానీ జరగడం, అలాగే పడని చోటేమో ఎక్కువ వర్షాలు పడిపోవడం, ఫ్రీక్వెన్సీలో మార్పు రావడం, దీనివలన వ్యవసాయం చాలా దెబ్బతింది. అందుకని ఈ రెయినీ ప్యాటర్న్ మీద, మాన్సూన్ మీద ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.